మట్టిలో కలిసిన ఆశ. ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. రామయ్యకు 5 ఎకరాల పొలం ఉంది. అతని జీవితం అంతా ఆ మట్టితోనే కలిసిపోయింది. పొలం నా అమ్మ లాంటిది అని అతడు చెప్పుకునేవాడు. ఆ సంవత్సరం వర్షాలు చాలా ఆలస్యంగా వచ్చాయి. ఆకాశం నీలంగా ఉంది. కానీ ఒక్క మేఘం కూడా లేదు. రామయ్య ప్రతిరోజు ఉదయం లేచి ఆకాశాన్ని చూస్తూ ఒక్క వాన పడితే చాలు అని ఆశపడేవాడు. అప్పులు చేసి విత్తనాలు వేశాడు. అప్పులు చేసి ఎరువులు కొన్నాడు. ఒకరోజు అతని భార్య లక్ష్మి నెమ్మదిగా అడిగింది, ఇంకా వాన రాకపోతే మనం ఏం చేస్తాం రామయ్య? రామయ్య ముఖంలో చిన్న నవ్వు. మన ఆశ ఇంకా చనిపోలేదు లక్ష్మి. కానీ రోజులు గడిచాయి. పొలంలో మొలకలు ఎండిపోయాయి. భూమి పగుళ్ళు పడ్డాయి. రామయ్య చేతులు మట్టిలో పెట్టి ఏడ్చాడు. గ్రామంలోని కొందరు రైతులు అప్పుల బారిన పడి ఊరు వదిలి వెళ్ళిపోయారు. కొంతమంది ఆశ కోల్పోయారు. ఒక రాత్రి రామయ్య ఒంటరిగా పొలంలో కూర్చున్నాడు. ఆకాశం వైపు చూసి మెల్లగా అన్నాడు, నన్ను కాదు, నా పిల్లల్ని కాపాడు అని. అతని కళ్ళల్లో కన్నీళ్లు మెరిశాయి. ఆ రాత్రి గాలి బలంగా వీచింది. మేఘాలు చేరుకున్నాయి. మొదట చినుకులు, తర్వాత గట్టిగా వర్షం. రామయ్య మట్టిలో నిలబడి వానలో తడుస్తూ నవ్వాడు. ఆ నవ్వులో ఉపశమనం ఉంది, ఆశ ఉంది, జీవితం ఉంది. కొన్ని వారాల తర్వాత పొలం పచ్చగా మారింది. బంగారు పంటలు పండాయి. గ్రామం మళ్ళీ నవ్వింది. పంట కోత రోజు రామయ్య తన కుమారుడిని చూసి అన్నాడు, నువ్వు ఎప్పుడూ గుర్తుంచుకో, రైతు జీవితం కష్టమే, కానీ మనం ఆశ వదిలేస్తేనే మనం ఓడిపోయినట్టు. నీతి: కష్టం ఎంతొచ్చినా ఆశను వదలకపోతే మట్టి కూడా మనకు బంగారం ఇస్తుంది. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని నీతి కథల కోసం మా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.